నమస్కారం. ఇవాల్టి ఇయర్ రౌండ్ అప్ 2022కి స్వాగతం. నేను నాగశ్రీ. ఈ ఏడాది జరిగిన ప్రముఖ సమావేశాల్లో G20 సదస్సు ఒకటి. ఇండోనేషియా బాలిలో జరిగిన ఈ సదస్సులో అసలు ప్రపంచ నాయకులు ఏం చర్చించారు? సభ్య దేశాల అభిప్రాయాలు, వాదనలు ఏంటి? రష్యా ఉక్రెయిన్ల యుద్ధం తక్షణమే ముగిసేలా తీసుకోవాల్సిన చర్యలపై ఏం చెప్పాయి? కరోనా, మరోవైపు యుద్ధం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా శాంతి భద్రతలు కూడా లోపిస్తాయని, ప్రపంచ దేశాలన్నీ స్నేహ సౌభ్రాతృత్వాలతో మెలగాలని, యుద్ధాలకు స్వస్తి చెప్పాలని ప్రధాని మోదీ చేసిన సూచన వంటి అంశాలతో పాటుగా శిఖరాగ్ర సమావేశంలో ఏం జరిగిందో ఇప్పుడు ఓసారి అవలోకిద్దాం. నేడు ప్రపంచ దేశాలకు ఎన్నో సమస్యలు, సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచ మానవాళిని కాపాడుకునేందుకు, ప్రకృతి సంపదను సంరక్షించుకునేందుకు అనేక వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న ఆహార ముప్పు, శాంతి భద్రతలు సహా పలు అంశాలపై G20 సదస్సులో దేశాధినేతలు చర్చించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్న ప్రధాన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. ఈ అంశంపైనే G20 సదస్సులో ప్రధానంగా చర్చించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తక్షణమే ముగిసేలా చేయాలని, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని G20 సదస్సు నాయకులు పిలుపునిచ్చారు. శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే G20 దేశాలు పిలుపునిచ్చాయి. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని సదస్సులో నాయకులు విడుదల చేసిన డిక్లరేషన్ చెబుతోంది. ఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభ నివారణకు కృషి, దౌత్యం, చర్చలు ఇవన్నీ ఇప్పుడు కీలకమే. ఇది యుద్ధాలు చేసుకునే సమయం కాదని, ఇప్పటికే ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని సభ్య దేశాలు మూకుముడిగా నినదించాయి. ముఖ్యంగా కరోనాతో యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న కష్టాల ఊబిలో నుంచి ఇంకా బయటపడలేదని, ఇలాంటి సందర్భంలో యుద్ధం మంచిది కాదన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతర్జాతీయ చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాలని సదస్సు గట్టిగా చెప్పింది. సంక్షోభంలో చిక్కుకున్న పౌరుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమైనదేనని స్పష్టం చేసింది. G20 को शांति और सौहार्द के पक्ष में एक दृढ़ संदेश देना होगा. यह सभी प्राथमिकताएं भारत की G20 अध्यक्षता की थीम वन अर्थ, वन फैमिली, वन फ्यूचर में पूर्ण रूप से समाहित है. एक्सेलेंसी, G20 की अध्यक्षता ग्रहण करना हर भारतीय के लिए गर्व का अवसर है. हम अपने देश के विभिन्न शहरों और राज्यों में G20 की बैठकें आयोजित करेंगे. हमारे अतिथियों को भारत की अद्भुतता, विविधता, समावेशी परंपराओं और सांस्कृतिक समृद्धि का पूरा अनुभव मिलेगा. हमारी कामना है कि आप सभी मदर ऑफ डेमोक्रेसी भारत में इस अद्वितीय उत्सव में सहभागी होंगे. साथ मिलकर हम G20 समूह को वैश्विक बदलाव का कैटलिस्ट बनाएंगे. G20 దేశాలు ఇచ్చిన డిక్లరేషన్లో భారత్ పాత్ర గురించి ఏముంది? భారత్ తనకున్న సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న దేశంగా ఎలా మారింది? ఇలా G20 దేశాధినేతలు విడుదల చేసిన ప్రకటనతో ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్ట మరింత పెరిగింది. G20 వేదికపై ఆహార సంక్షోభంపై ప్రపంచ దేశాలకు ప్రధాని చేసిన సూచనలపై విశ్లేషకులు ఏమంటున్నారు? చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మోదీ కరచాలనం చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్న శిఖరాగ్ర సదస్సులో పరిణామాలేంటో ఓసారి పునరావలోకన చేసుకుందాం. G20 దేశాలు ఇచ్చిన డిక్లరేషన్ రచనలో భారత్ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి కీలకంగా వ్యవహరించింది. అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరటానికి, ఒకే తాటిపై నిలబడడానికి భారత దౌత్య బృందానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను అందిస్తూ ప్రధాని మోదీ ప్రముఖ పాత్ర పోషించారు. భారత్ తనకున్న సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న దేశంగా ఎదిగింది. పరిష్కార మార్గాలను చూపించడంలోనూ, అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయాలను సాధించడంలోనూ ముందుందని G20 డిక్లరేషన్ భారత్ను కొనియాడింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎరువుల సరఫరా మందగించడంతో వాటి కొరత ఏర్పడిందని, అది ఆహార సంక్షోభంగా పరిణమించే అవకాశాలున్నాయని, అదే జరిగితే ప్రపంచ దేశాలు ఎదుర్కోబోయే ఆహార కొరతను G20 వేదికపై మోదీ సూచించారు.
పరస్పర సహకారంతో ఎరువులు, ఆహార ధాన్యాలు, చమురు, గ్యాస్ సరఫరా నిలకడలో అనవసర ఆంక్షలు విధించవద్దు అన్నారు. అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్గా రూపొందించిన భారత్ నుంచి వచ్చిన ఈ సూచనపై ప్రపంచ దేశాలు తప్పక దృష్టి పెట్టవచ్చని, తద్వారా ఎగుమతులు, దిగుమతులు సరళీకృతమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో భారత్లో 130 కోట్ల మంది ప్రజలకు భారత్ ఆహార భద్రత కల్పించింది. ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి కూడా చేసింది. ఇలాంటి ఎన్నో అంశాలు సదస్సులో చర్చకొచ్చాయి. భారత్ అనుసరిస్తున్న విధానాలు, సంక్షోభ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, మోదీ పాలనా దక్షత, దౌత్య నీతి, నాయకులు తమ ప్రస్తావనలో తీసుకురావడం ప్రపంచ దేశాల ముందు భారత్ పరపతి పెరిగిందని స్పష్టమైంది. G20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, మోదీ కరచాలనం చేసుకోవడం కీలక పరిణామం. 2020 ఏప్రిల్లో గల్వాన్ లోయలో తలెత్తిన సైనిక సంక్షోభంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడం తెలిసిందే. ఇండోనేషియా అధ్యక్షుడిచ్చిన విందు సందర్భంగా మోదీ, జిన్పింగ్ కరచాలనం దౌత్యపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. G20 समुदाय को बाली डिक्लेरेशन के अनुमोदन के लिए भी बधाई देता हूं। भारत अपनी G20 अध्यक्षता के दौरान इंडोनेशिया के सराहनीय इनिशिएटिव को आगे बढ़ाने का भरसक प्रयत्न करेगा। भारत के लिए यह अत्यंत सुभग संयोग है कि हम G20 की अध्यक्षता का दायित्व इस पवित्र द्वीप बाली में ग्रहण कर रहे हैं। भारत और बाली का बहुत ही प्राचीन रिश्ता है। एक्सेलेंसीज, भारत G20 का जिम्मा ऐसे समय ले रहा है जब विश्व जियोपॉलिटिकल तनावों, आर्थिक मंदी, खाद्यान्न और ऊर्जा की बढ़ी हुई कीमतों और महामारी के दीर्घकालीन दुष्प्रभावों से एक साथ जूझ रहा है। ऐसे समय विश्व G20 की तरफ आशा की नजर से देखता है। आज मैं ये आश्वासन देना चाहता हूं कि भारत की G20 अध्यक्षता इंक्लूसिव, एम्बिशियस, डिसिसिव और एक्शन ओरिएंटेड होगी। एक्सेलेंसी, अगले एक साल में हमारा प्रयत्न रहेगा कि G20 नए विचारों की परिकल्पना के लिए और सामूहिक एक्शन को गति देने के लिए एक ग्लोबल प्राइम मूवर की तरह काम करे। ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా విన్న పరిచయమైన పేరు G20 సదస్సు. దేశ ప్రతిష్టను, భారత్ ప్రతిభను పెంచుకునేందుకు వచ్చే ఏడాదిలో దేశంలో జరగనున్న G20 సదస్సు ఎంతవరకు దోహదం చేస్తుంది? స్వేచ్ఛ, వాణిజ్యం వైపు కూటమి దేశాలు ఆసక్తి కనపరిచేలా భారత్ చేసేందుకు ఈ సదస్సు ఒక అవకాశంగా మలుచుకుంటుందా? ఇండోనేషియా G20 ముగింపు సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నుండి G20 సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రధానమంత్రి స్వీకరించారు. G20 నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇలా 2022 సంవత్సరం అనేక చెరిగిపోని అధ్యాయాల్ని నమోదు చేసి వెళ్తోంది. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న G20 సదస్సులో వాణిజ్యం, వాతావరణ మార్పు, ఇరాన్తో సంబంధాలలో సంక్షోభం, ఆర్థిక వృద్ధి చర్చించే పెద్ద అంశాలుగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇండియా చేసుకుంటున్న దిగుమతులలో ప్రధానమైనవి చమురు ఉత్పత్తులు. కోవిడ్ వ్యాప్తి, రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులలో వచ్చిన సంక్షోభంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీనిని నివారించి స్వేచ్ఛ వాణిజ్యం వైపు కూటమి దేశాలు పయనించేలా ప్రపంచ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మరిన్ని ఉత్పత్తులు ఎగుమతి చేసేలా భారత్ ఈ వేదికను వాడుకోవచ్చు. ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ఆయా దేశాలు క్రిప్టోకరెన్సీని వాడుతున్నాయి. అనేక సమస్యలు ఉన్న క్రిప్టోకరెన్సీ మారకంపై కొన్ని దేశాలు వెనకాడుతున్న నేపథ్యంలో సురక్షితమైన, నమ్మకమైన డిజిటల్ రూపీని ఆర్బీఐ సహకారంతో భారత్ పరిచయం చేసింది. రిటైల్, హోల్సేల్ రంగాలకు అనుగుణంగా 2 విధానాలను డిజిటల్ రూపీ ద్వారా ప్రవేశపెట్టింది. దీంతో భారత్లో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఊపందుకోవడం, ఉపాధి, పెట్టుబడి రంగాలు ఆశాజనకంగా ఉండవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిరంతరం ప్రపంచవ్యాప్త మార్పులకు భారత్ ఉత్ప్రేరకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పిన మాట G20 దేశాలకు ఉత్సాహాన్నిచ్చింది. ఒకప్పుడు భారత్ అంటే చిన్నచూపు చూసే అగ్రదేశాలు సైతం ఇప్పుడు మోదీ సూత్రాలను పాటిస్తామని చెబుతున్నారంటే దేశ ప్రతిష్టను, భారత్ ప్రతిభను మోదీ పెంపొందించారు అనడంలో సందేహమేముంది. G20 ముగింపు సమావేశంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి G20 సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రధానమంత్రి స్వీకరించారు. G20 నిర్వహణ బాధ్యతలు తీసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. प्राकृतिक संसाधनों पर ओनरशिप का भाव आज संघर्ष को जन्म दे रहा है और पर्यावरण की दुर्दशा का मुख्य कारण बना है. प्लेनेट के सुरक्षित भविष्य के लिए ट्रस्टीशिप का भाव ही समाधान है. इसमें लाइफ यानी लाइफस्टाइल फॉर एनवायरनमेंट अभियान एक बड़ा योगदान दे सकता है. इसका उद्देश्य सस्टेनेबल लाइफस्टाइल को एक जन आंदोलन बनाना है. एक्सेलेंसी, आज आवश्यकता है कि विकास के लाभ सर्वस्पर्शी और सर्वसमावेशी हो. हमें विकास के लाभों को ममभाव और समभाव से मानव मात्र तक पहुंचाना होगा. वैश्विक विकास महिलाओं की भागीदारी के बिना संभव नहीं है. हमें अपने G20 एजेंडा में विमेन लेड डेवलपमेंट पर प्राथमिकता बनाए रखनी होगी. बिना शांति और सुरक्षा हमारी आने वाली पीढ़ियां आर्थिक वृद्धि या टेक्नोलॉजिकल इनोवेशन का लाभ नहीं ले पाएगी. ప్రపంచ శక్తిగా G20 ఆవిర్భవించేలా భారత్ అడుగులు వేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. దీనికి నిదర్శనంగా ప్రతిష్టాత్మకమైన అగ్ని-5 క్షిపణి ప్రయోగం, PSLV C5 రాకెట్తో పాటు విక్రమ్ అనే ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టి దేశ అత్యున్నత సాంకేతికతను ప్రపంచం ముందుంచింది భారత్. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో భారత విజయాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వందల సంవత్సరాల దాస్య శృంఖలాల నుంచి స్వేచ్ఛను సాధించి 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ అవకాశం మరో శుభ పరిణామం. వచ్చే ఏడాది కాలంలో ఉమ్మడి కార్యాచరణకు జవసత్వాలిచ్చే ప్రపంచ శక్తిగా G20 ఆవిర్భవించేలా భారత్ అడుగులు వేస్తోందని మోదీ చెప్పడం నాయకులను ఆలోచింపచేస్తోంది. ప్రస్తుత శకంలో డిజిటల్ పరివర్తన గుర్తించదగిన మార్పు. డిజిటల్ సాంకేతికతలను సముచిత రీతిలో ఉపయోగిస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చుననే అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ ఇప్పటికే సాంకేతిక రంగంలో విప్లవం సాధించింది. PSLV C-52 దేశంలోనే మొదటిసారి విక్రమ్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ తయారుతో పాటు ఆధునిక సాంకేతికతతో ఆర్థికం, ఆరోగ్యం, టెలికాం, రక్షణ, అంతరిక్ష రంగాలలో విజయ బావుటా ఎగురవేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద 2వ అమెజాన్ డేటా సెంటర్, విదేశీ సంస్థల సహకారంతో అనేక యూనికార్న్ సంస్థల ఏర్పాటు, కోవిడ్ టీకా తయారీలో ప్రపంచ దేశాలను మించి 85 కోట్ల టీకాలను వేయడంలో భారత్ ముందుంది. G20 की लीडरशिप भारत को मिली है और उसकी लीडरशिप भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी कर रहे हैं. ये 20-25 साल में एक बार आती है. दूसरा कि हम पहले अंतर्राष्ट्रीय मीटिंग कर चुके हैं, जैसे कि नैम या चोगम. वो 2-3 दिन की मीटिंग्स होती थी. आप लीडर्स आते थे, दिल्ली में आते थे, 2 दिन की मीटिंग हुई, फिर चले जाते थे. G20 की जो मीटिंग है साल भर है और हर स्टेट और हर यूनियन टेरिटरी में जाएगी. इसका मतलब है कि एक बहुत बड़ा अवसर है कि हम वहाँ का सिटी इंफ्रास्ट्रक्चर में बदलाव लाएं, हम इनको एक ट्रैवल टूरिज्म डेस्टिनेशंस की तरह डेवलप करें, हम इनको एक हैंडीक्राफ्ट डेस्टिनेशन की तरह 1 डिस्ट्रिक्ट 1 प्रोडक्ट के लिए डेवलप करें, हम इनको मीटिंग्स, इंसेंटिव, कन्वेंशन, एग्जीबिशन के लिए डेवलप करें और हम हर स्टेट को एक अवसर दें कि वो एक ग्लोबल ब्रांड की तरह डेवलप करें. ये माननीय प्रधानमंत्री जी का लक्ष्य है. चुनौतियां बहुत हैं, पर हर चुनौती में एक अवसर होता है. तो ये भी एक अवसर है भारत को और ये पहली बार है भारत के डिप्लोमेटिक हिस्ट्री में कि भारत एक एजेंडा सेट कर रहा है.
और इस एजेंडा, ये जो एजेंडा है बड़ा इंक्लूसिव है, बड़ा फॉरवर्ड लुकिंग है, बड़ा डिसाइसिव है और बड़ा प्रोग्रेसिव एजेंडा बनाया है हम लोगों ने, जिस पे हम चाहेंगे कि सबकी सहमति हो और हम दुनिया में एक बदलाव ला सके एक ह्यूमन सेंट्रिक अप्रोच से, क्योंकि भारत की जो अप्रोच है वो है वसुदेव कुटुंबकम, कि हम एक पृथ्वी, हम एक कॉस्मिक वेब से आते हैं और सब लोग मिलकर ये बदलाव लाएं, और उसके लिए विकास के लिए जो कि एक इंक्लूसिव हो, रेजिलिएंट हो, सस्टेनेबल हो, उसके लिए हमारा हम पूरे प्रयास करेंगे। और हमारे पॉलिटिकल थॉट अलग हों, हमारे इकोनॉमिक मॉडल्स अलग हों, हम विभिन्न जगह पर रह रहे हों, पर हम सब एक यूनिवर्स में एक ही कॉस्मोस से निकले हैं। तो यूनिटी इन डाइवर्सिटी है, और हम सबको मिलके बात करके अगर आम व्यक्ति की प्रोग्रेस करनी है, जैसे कि करीब 400 करोड़ लोगों के पास डिजिटल आइडेंटिटी नहीं है, 200 करोड़ लोगों के पास बैंक अकाउंट भी नहीं है, और 133 देश में डिजिटल पेमेंट नहीं है। अगर ये सब करना है तो सबको मिलके काम करना पड़ेगा, और सबको अगर सिटीजन्स के लिए काम करना है तो लीडरशिप तो यही बताती है कि सब लोग मिलके काम करें, और यही माननीय प्रधानमंत्री जी का लक्ष्य है। तो हम लोग जो भी हमारा डेवलपमेंट प्रायोरिटी है वो है इंक्लूसिव, रेजिलिएंट और सस्टेनेबल ग्रोथ है, हमारा डिजिटल ट्रांसफॉर्मेशन है जिसमें भारत ने बहुत अद्भुत काम किया है, विमेन लेड डेवलपमेंट है, हमारे लिए मल्टीलैटरल इंस्टीट्यूशंस फॉर 21st सेंचुरी है, और हमारा जो मेन लक्ष्य रहा है कि हम जो हमने हेल्थ में काम किया है उसको हम दिखाएं, जो हमने SDGs में हेल्थ और एजुकेशन के लिए जो कैसे एक्सेलरेशन किया जाए, कैसे प्रोग्रेस की जाए, ये सारे मेन हमारी प्रायोरिटीज रहेंगी। భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఉపఖండ భారత్లో జరగనున్న అగ్రదేశాల కూటమి G20 సదస్సు నిర్వహణ ఎలా ఉండబోతుంది? కాశ్మీర్లో జరగనున్న G20 సమావేశాలతో ప్రపంచానికి భారత్ ఎటువంటి జవాబు ఇవ్వనుంది? G20 సదస్సు ద్వారా పొరుగు దేశాలకు దౌత్య వ్యూహంతో సమాధానం చెప్పిందా? భారత్ ప్రదర్శించినందున దౌత్య నీతి, రాజనీతి వివరాలను తెలుసుకుందాం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది. ఇందుకు శాంతి సామరస్యాలనే భారత్ అనుసరిస్తుంది. భిన్న సంస్కృతుల మేలు కలయిక భారతదేశం. దేశంలో అంతర్భాగమైన విభిన్న సంప్రదాయాలు G20 వేదికపై ఆవిష్కృతమయ్యేలా షేర్పా అమితాబ్ కాంత్ ఆధ్వర్యంలో కార్యాచరణతో కూడిన సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో యునెస్కో గుర్తించిన 100 చారిత్రక వారసత్వ ప్రదేశాలు విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ అధ్యక్షతన నిర్వహించబడుతున్న షేర్పాల సమావేశాలలో తీసుకుంటున్న నూతన నిర్ణయాలు అగ్రవేదికపై దేశాన్ని కూడా మెరిపించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్కు సంబంధించిన స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్ తమదేనని పాకిస్తాన్ తన భౌగోళిక చిత్రపటంలో రూపొందించడం చైనా పరోక్షంగా వంతపాడుతుందన్న సందేహాల నేపథ్యంలో మోదీ డిప్లొమాటిక్ స్ట్రాటజీని ప్రదర్శించారు. इस लोगो और थीम के जरिए हमने ये संदेश दिया है, युद्ध से मुक्ति के लिए बुद्ध के जो संदेश है, हिंसा के प्रतिरोध में महात्मा गांधी के जो समाधान है, G20 के जरिए भारत उनकी वैश्विक प्रतिष्ठा को नई ऊर्जा दे रहा है। G20 ऐसे देशों का समूह है जिनका आर्थिक सामर्थ्य विश्व की 85% GDP का प्रतिनिधित्व करता है। G20 उन 20 देशों का समूह है जो विश्व के 75% व्यापार का प्रतिनिधित्व करते हैं। G20 उन 20 देशों का समूह है जिसमें विश्व की 2/3 जनसंख्या समाहित है, और भारत
अब इस G20 समूह का नेतृत्व करने जा रहा है, इसकी अध्यक्षता करने जा रहा है। भारत की हजारों वर्ष पुरानी संस्कृति ने हमें एक और बात सिखाई है। जब हम अपनी प्रगति के लिए प्रयास करते हैं तो हम वैश्विक प्रगति की परिकल्पना भी करते हैं। आज भारत विश्व का इतना समृद्ध और सजीव लोकतंत्र है। हमारे पास लोकतंत्र के संस्कार भी हैं और मदर ऑफ डेमोक्रेसी के रूप में गौरवशाली परंपरा भी है। भारत के पास जितनी विशिष्टता है उतनी ही विविधता भी है। ये डेमोक्रेसी, ये डायवर्सिटी, ये इंडिजीनियस अप्रोच, ये इंक्लूसिव सोच, ये लोकल लाइफस्टाइल, ये ग्लोबल थॉट्स आज वर्ल्ड इन्हीं आइडियाज में अपनी सभी चुनौतियों के समाधान देख रहा है और G20 इसके लिए एक बड़े अवसर के रूप में काम आ सकता है। G20 సదస్సు కాశ్మీర్లో నిర్వహించడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. సదస్సు నిర్వహణ వల్ల ప్రపంచ పటం ముందు కాశ్మీర్ సుందరమైనదే కాదు, సురక్షితమైనదని భారత్ ప్రపంచ దేశాలకు చెప్పనుందా? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు? తద్వారా కాశ్మీర్లో పర్యాటకం పుంజుకుంటుందా? దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. G20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందర కాశ్మీరాన్ని ప్రపంచ దేశాలకు చూపించేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోన్న డ్రాగన్ను నిలువరించేందుకు కూడా కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని నిపుణుల అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన G20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఆతిథ్యమివ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. కాశ్మీర్లో సదస్సు నిర్వహించడం వల్ల ఇది సురక్షిత ప్రాంతం అనే గుర్తింపుతో పాటు టూరిజం రంగానికి సంబంధించిన పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా ప్రపంచ దేశాలకు చాటేలా స్థానికులకు భద్రతతో కూడిన భరోసాని ఇస్తూ కాశ్మీర్ అంటే ఉగ్రవాదులు, మిలిటెంట్లు అనే భావనకు చెక్ పెట్టి శాంతియుత కాశ్మీర్ను ప్రపంచ పటం ముందు పెట్టేలా ఈ సదస్సు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్, ముంబైలో జరిగిన G20 షేర్పాల ప్లానింగ్ కమిటీ మీటింగ్లు జరిగాయి. స్ట్రాంగర్ టుగెదర్, రికవరీ టుగెదర్ అనే నినాదంతో నిర్వహించబడుతున్న G20 సదస్సులో చర్చలు, తీసుకునే నిర్ణయాలు దేశ ప్రగతికి బీజం వేసేలా మోదీ వ్యూహం ఉంటుందని, ఎగుమతుల దిగుమతులు పెరిగేలా, వ్యాపార విస్తరణతో పాటు ప్రపంచ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు పడి గ్లోబల్ సప్లై చైన్లు పునరుద్ధరించబడేలా ఈ సదస్సులు దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. The G20 should not be limited to certain meetings, but it should be based on the participation, enthusiasm and activities of all citizens, and particularly the youth and the intellectuals. It is also our responsibility to showcase in the most rightful ways, befitting her stature and glory. India has as much uniqueness as it has diversity. We have a responsibility to bring out the best traditions of India before the world. The event has to showcase a glimpse of our tradition of Atithi Devo Bhava. ఈ రోజు G20 గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం కదా. ఇవి ఈ సంవత్సరంలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రధాన అంశాలు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మరో ముఖ్యమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.